సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే పాన్ వరల్డ్ మూవీ జనవరిలో మొదలవుతుందనే మాట వినిపిస్తోంది. కానీ ఫలానా డేట్ అంటూ ఏది బయటికి రావడం లేదు. సంక్రాంతికి ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తుండగా జక్కన్న ప్రస్తుతం లొకేషన్ల వేటలో బిజీగా ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీ, గండిపేట, అల్యూమినియం ఫ్యాక్టరీ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని సెట్లు సిద్ధం చేసుకోగా అవుట్డోర్ ఎక్కడికి వెళ్లాలనే దాని మీద కసరత్తు జరుగుతుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని టీం మొత్తం ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. ఈలోగా కొన్ని ముఖ్యమైన లీకులు వైరల్ అవుతున్నాయి. వాటిలో ప్రధానమైంది ప్రియాంక చోప్రాని మెయిన్ లీడ్ గా తీసుకున్నారనే టాక్. నిజానికి ఇది ఊహించని కాంబో. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక విదేశాలకు వెళ్లిపోయిన ప్రియాంక రెగ్యులర్ హీరోయిన్ గా చేయడం మానేసింది. సిటాడెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ తో పాటు పలు హాలీవుడ్ మూవీస్ చేసింది. కానీ తననే కోరుకునే దర్శకులు బాలీవుడ్ లోనూ లేరు. మరి రాజమౌళి ఏరికోరి ఆమెనే తీసుకోవడం వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందేమో చూడాలి. నిజానికి ఇది అఫీషియల్ న్యూస్ కాదు. ఆ మాటకొస్తే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన లేదు. నమ్మదగిన వర్గాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి అంతే. విలన్ గా పృథ్వీరాజ్, సుకుమారన్ కూడా దాదాపు లాక్ అయినట్టే అంటున్నారు. వీలైనంత వరకు గుట్టుగా పనిచేసుకోవడం రాజమౌళి స్టైల్. ఇప్పుడు అదే పాటిస్తున్నారు. కాకపోతే ఏదో ఒక రూపంలో కొన్ని బయటకు వస్తున్నాయి. 2 ఏళ్లలోపే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్న జక్కన్న అన్నమాట ప్రకారం దాన్ని నిలబెట్టుకుంటారో లేదో పరిస్థితులు నిర్ణయిస్తాయి. గతంలో RRR టైంలోనూ అంతా ప్లాన్ ప్రకారం తీయాలనుకున్నా 2 సార్లు కోవిడ్ అడ్డుపడి ఆలస్యం చేసింది. ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకపోతే SSMB 29 ఇంకో 2 ఏళ్లలో చూడొచ్చు. 2027 రిలీజ్ అయితే గ్రేటే అనుకోవాలి.